హాయ్ అండి, ఈరోజు పెసరడియాలు పులుసు పెట్టుకుందాం. దానికోసం 2 గంటల ముందు నానబెట్టుకున్న పెసరపప్పుని రోట్లో వేసుకొని రుబ్బుకోవాలి. రుబ్బుకున్న పిండిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలండి, డీప్ ఫ్రైకి సరిపడినంత. ఆయిల్ కాగిందండి, నేను పునుగులు వేసుకుంటున్నాను. మరీ పెద్దగా కాకుండా కొంచెం చిన్న సైజు పునుగుల్లో వేసుకోవాలి. పునుగులన్నీ వేసుకున్నానండి, ఇవి మీడియం ఫ్లేమ్లో వేగాలి బాగా. ఇప్పుడు వేగిపోయినాయండి, అన్నీ తీసేసుకుందాం. పునుగులు వేసుకోవడం అయిపోయిందండి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుంటున్నాం అదే కడాయిలో. ఉల్లిపాయలు బాగా వేగేదాకా వేపుకోవాలి. కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నానండి. ఉల్లిపాయలు వేగిపోయినాయండి, ఇప్పుడు టమాటాలు వేసుకుందాము. సరిపడినంత సాల్ట్, కొంచెం పసుపు. ఇప్పుడు టమాటాలు మగ్గేదాకా ఉంచుదాం. టమాటాలు మగ్గిపోయినాయి, కారం వేస్తున్నాను. చింతపండు పులుసు పోసుకోవాలి. పులుసు మసులుతుందండి, ఇప్పుడు పునుగులు వేస్తున్నాను. దీన్ని ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చి దింపేసుకోవచ్చు. అయిపోయిందండి, పులుసు మొత్తం దగ్గర పడింది. కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం.